కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఏనుగుమహల్ వద్ద అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, అలాగే కొత్తపేట జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు ధరణాల రామకృష్ణ ఏర్పాటు చేసిన తెలుగుదేశం జెండా స్తూపాన్ని ప్రారంభించారు. 3 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్కు భూమి పూజ చేశారు. అనంతరం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 23.94 లక్షలతో నిర్మించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ స్టోరేజ్ భవనం, అలాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 17.50 లక్షలు, హెల్త్ డిపార్ట్మెంట్ నిధులు 4.30 లక్షలతో నిర్మించిన భారత నిర్మాణ సేవా కేంద్రం 7 లక్షలతో నిర్మించారు. స్నానాల రేవు 9.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, 10 లక్షలతో నిర్మించిన డ్రైన్, 13 లక్షలతో బీసీ కాలనీలో నిర్మించిన డ్రైన్, ఎస్సీపేటలో 4 లక్షలతో నిర్మించిన గ్రావెట్ రోడ్డు, అలాగే 4 లక్షలతో సచివాలయం నుండి ఏటిగట్టు వరకు నిర్మించిన గ్రావెల్ రోడ్డు, ఏనుగుమహల్ వద్ద 7 లక్షలతో నిర్మించిన స్నానాల రేవు, 15 లక్షలతో నిర్మించిన అక్షర చిల్డ్రన్స్ పార్కులను ఆయన ప్రారంభించారు.